లేదు ఎలినియో ప్రభావం ఉంటుంది లేదు. అని. వెల్కమ్ బ్యాక్ గౌరీ గారు. ఇందాక కొన్ని విషయాల్ని ఫోన్ ట్యాపింగ్ విషయాలను కూడా ప్రస్తావించారు ఈ చర్చ సందర్భంగా అనిల్ గారు. అవును. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ బ్రో. ఇది ఐ థింక్ జనరల్లీ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, విచ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే యూ కీప్ ట్యాప్ ఆన్ ద రైవల్స్. నిన్న కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాకు కలిసాడు. ఎట్లా మాట్లాడుతున్నా ఐ నో హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైం. తెలంగాణ మూమెంట్ లో కూడా తను బాగా యాక్టివ్ ఉండే. తను అదే చెప్తున్నాడు, కొంచెం కొంచెం ఓవర్ గా చేసిన వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం డెఫినెట్ గా ఇట్స్ సీరియస్ ఇష్యూ. ఇంతకు ముందు అట్లా ఎప్పుడు కాలేదు, ఇంత సీరియస్ గా చేయలేదు. అండ్ దిస్ సడన్లీ డిజర్వ్స్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉంది. ఎందుకంటే అంటే ఫస్ట్ టైం బిజినెస్ బహుశా మెన్ ని టెలికామ్ యాక్ట్ ఫోన్, చాలా రోజుల తర్వాత అప్లికబుల్ ఇండియాలోనే. అవును టెలిగ్రామ్ ఇప్పుడు యాక్ట్. జనరల్లీ మనకి ఎనీ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటాం, లేదు విచ్ ఇది ఇల్లీగల్. బట్ ఏంటంటే నడుస్తూ ఉంటుంది. ఈవెన్ జర్నలిస్ట్ మీద కూడా ట్యాపింగ్ చేస్తూ ఉంటుండే. అది ఇంతకు ముందు మేము అనుభవించింది. మరి మనకి వాయిస్ కూడా తెలిసిపోతుండేది మనకు. అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉండే, ట్యాపింగ్ కొంచెం డిఫరెంట్ ఉండే. ఏదో ఇప్పుడు సౌండ్ మొబైల్స్ వస్తుంది, అది వచ్చాయి, వస్తుంది, నా ట్యాప్ అవుతుందని సౌండ్ అనుకుంటుంటే. వస్తుంది, గ్యాప్ వేస్తుంది, అర్థమైతే ఫోన్ పెట్టేస్తుండే. ఎవరైనా మినిస్టర్స్ మాట్లాడడం, ఎమ్మెల్యేస్ మాట్లాడడం, మధ్యాహ్నం సౌండ్ కొంచెం అది ఏదో ఆ డిస్టర్బెన్స్ ఫోన్ సౌండ్ వస్తుంటే దాన్ని కనిపెట్టి ఏదో ట్యాపింగ్ జరుగుతుంది. పెట్టేస్తుండే. ఆ, తర్వాత తర్వాత మాట్లాడదామని పెట్టేస్తారు ఫోన్. కాబట్టి విచ్ ఇస్ సీరియస్. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ మెన్ కి దీంట్లో ఎక్స్టార్షన్ బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ ఇట్ షుడ్ రిక్వైర్ ఏ సీరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకోసారి చేయదు. బిజినెస్ మ్యాన్ ని, యాక్టర్స్ అన్ని వస్తా ఉన్నాయి, చాలా చాలా పేర్లు వస్తా ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ అన్యూజువల్ అండ్ వెరీ సీరియస్ ఇష్యూ ఇది. ఇఫ్ దే ఆర్ రియల్లీ మిస్యూజ్డ్ ఇట్, అంటే ఇది డెఫినెట్ గా అదే వాళ్ళ టార్గెట్ ఎవరున్నారో వాళ్ళని భయపెట్టియాలి, వాళ్ళ డబ్బులు లాగాలి, లేదంటే వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్ గా ఎవరైతే ఆఫీసర్స్ ఇన్వాల్వ్, ఇది ఒక మెయిన్ ఏంటంటే మన పాపం వాళ్ళ ఆఫీసర్ కూడా బ్లేమ్ చేయలేదు. అన్లెస్ ఆయన చెప్పాడు కదా ఆఫీసర్, పై వాళ్ళు చెప్పింది చేశాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు చెప్తే చేశా, ప్రభాకర్ రావు గారు ఏమో ప్రభుత్వం చెప్తే చేశా. రెండు ఆన్సర్లు కనపడుతున్నాయి. ప్రభుత్వం కాదు కదా, ప్రభుత్వం ఉంటే ఎవరు? ప్రభుత్వం అంటే అదే ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రభుత్వం ఉంటే ఎవరు? హూ హాజ్ గివెన్ ఇన్స్ట్రక్షన్? ఆఫీసర్స్ ఇచ్చారా? ఏదో నర్మగర్భంగా చెప్పినట్టుగా ఉంది వాళ్ళ రాధాకృష్ణ గారి రిమాండ్ రిపోర్ట్ లోనేమో బీఆర్ఎస్ చీఫ్ అని నర్మగర్భంగా చెప్పినట్టుగా ఉంది. ఒక రిమాండ్ రిపోర్ట్ చదువుతుంటే లేదో అన్లెస్ అంటే